శ్రీ మహాగణపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. ఈ నామం మొదలు పెట్టుకున్నాం. అంటే భాస్కరాయల వారి భాష్యం చూడడం. ఈ పాదం అంతా ఒకటే నామం, మొత్తం ఇది ఒకటే నామం, మొత్తం కలిపే చెప్పాలన్నమాట. ఇక్కడ నేను చెప్పుకుంటూ షడక్షరాత్ పాశుపత అస్త్ర మంత్రాత్ అయం భిన్న. 6 అక్షరాల పాశుపత మంత్రం ఒక మంత్రం ఉంది. ఆ మంత్రానికన్నా భిన్నమైంది ఈ మహాపాశుపత అస్త్ర మంత్రం అని చెప్పారు. అని చెప్పి దీని యొక్క స్వరూపం కూడా క్లుప్తంగా చెప్పారు. పూర్వమేమో ముందర భాగం ఈశ్వర దైవత్యము, చివరి భాగం సదాశివ దైవత్యం అని. అంటే ఆ దేవత అధిష్టానంగా కలిగింది అని అర్థం. అంటే మొత్తానికి మహాపాశుపతాస్త్ర మంత్రానికి ఈశ్వరుడు సదాశివుడు ఇద్దరు కూడా దీనికి అధిష్టాన దేవతలు అన్నమాట. ఇద్దరు ఒకళ్ళే కదా అంటే ఈ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ, తిరోధానం చేసేది ఈశ్వరుడు, అనుగ్రహ కృత్యం చేసేది సదాశివుడు. ఆ పరంగా భేదం ఇద్దరు అని చెప్పి ఇప్పుడు పశుపతి అంటే ఏమిటి, ఆ జ్ఞానం అంటే ఏమిటో కొద్దిగా చెప్తున్నారు. మనకు తెలిసి శివుడికి పశుపతి అని పేరు ఉంది. పశువులు అంటే సాధారణంగా జీవులే. జీవులకి ఈశ్వరుడు పతి కాబట్టి ఆయనకి పశుపతి అని పేరు. ఇది సామాన్యమైన విషయం. దీన్ని కొద్దిగా వివరం చెప్తున్నారు. రుద్రాదయ పిశాచాంతా పశవ పరికీర్తితా. లైంగాత్ అంటే లింగ పురాణంలో ఈ విధంగా ఉంది. రుద్రుడు మొదలుకొని పిశాచాంతా, పిశాచముల వరకు. రుద్రుడు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ తిరోధానం, అదే లయ చేసేటువంటి స్వరూపం రుద్రుడు. తిరోధానం చేసేది ఈశ్వరుడు, అనుగ్రహం చేసేది సదాశివుడు అని. ఇప్పుడు ఈ రుద్రుడి నుంచి పిశాచాంతా, పిశాచముల వరకు. అంటే పిశాచములు అంటే మనకన్నా తక్కువ స్థాయి జీవాలవి ఉంటాయి, కానీ మనకన్నా తక్కువ స్థాయి కాబట్టి పిశాచాంతా అని చెప్పారు. వీటన్నిటికీ కూడా పశవ పరికీర్తితా, వీటన్నిటికీ కూడా పశువులనే పేర్లు అనమాట. తేషాం పతిత్వాత్ సర్వేశ భవ పశుపతి ఇది స్మృత అని. అంటే ఈ పశువులన్నింటికీ కూడా పతి కాబట్టి సర్వేశ్వరుడైనటువంటి ఆ భవుడైనటువంటి శివుడికి పశుపతి అని పేరు వచ్చిందిట. కాబట్టి ఇటువంటి పశుపతి అయినటువంటి ఈశ్వరస్య సదాశివస్య ఇదం పాశుపతం. ఇటువంటి ఈ పశుపతి అయితే ఎవరైతే ఉన్నాడో శివుడు చెప్పబడుతున్నాడో ఆయనకి సంబంధించింది ఈ పశుపతినే సదాశివుడు అని కూడా వ్యవహరిస్తారు. పశుపతే ఈశ్వరస్య సదాశివస్య అంటే మనం ముందరే చెప్పుకున్నాం. దీనికి దైవత్యం అంటే ఈశ్వరుడు సదాశివుడు ఇద్దరు కూడా దీనికి దేవతలకు అధిష్టానంగా ఉన్నారని ఈ పాశుపత మంత్రానికి. ఇటువంటి పాశుపత ఈ ఈశ్వరుడికి అలాగే సదాశివుడికి ఇద్దరికి సంబంధించింది పాశుపతం అని చెప్పబడుతుంది అన్నమాట. అలాగే మహచ్చ తతు పాశుపతం మహాపాశుపతం. ఇప్పుడు చెప్పిన పాశుపతానికి మహత్ అనే శబ్దం చేరిస్తే అంటే గొప్పది అనే ఉద్దేశంలో గొప్ప పాశుపతం అవుతుందన్నమాట. అటువంటి మహాపాశుపతం అయినటువంటి ఏ సదాశివాస్త్రం ఉందో ఆ అగ్ని చేత సమస్త అసుర సైన్యాన్ని సంహరించిన తల్లి అని అర్థం అన్నమాట. ఆ అక్షౌహిణీ సేనల్ని అని చెప్పి ఇక్కడ తత్వపరంగా అన్వయిస్తున్నారు. ఇక్కడ ఈ మహాపాశుపత అస్త్ర అగ్ని నుంచి వచ్చినటువంటి ఆ అగ్నులు ఏంటంటే అద్వైత వృత్తులే. అంటే భక్తుల యొక్క సాధకుల యొక్క సాధనా స్థాయి బట్టి వాళ్ళలో అద్వైత వృత్తుల్ని పెంచి అవిద్యా వృత్తుల్ని అంటే ద్వైత భావాల్ని పోగొడుతుంది అమ్మవారు అని అర్థం అనమాట. ఈ అసుర సైనికులేమో అవిద్యా వృత్తులు, మహాపాశుపత అస్త్రాగ్నయ ఆ అగ్నులేమో అంటే మహాపాశుపతాస్త్ర ప్రభావమే అద్వైత వృత్తులు అనమాట. అసుర సైన్యం వచ్చేసి అవిద్యావృత్తులు. మొదటి నుంచి చెప్పుకున్నట్లుగా ఈ యుద్ధం, ఈ వివరణ అంతా కూడా మొత్తంగా కూడా వేదాంత సాధన, వేదాంత తత్వానికి అన్వయించేదే. అలా అన్వయిస్తూనే చెప్పగలం. లేదంటే కథగా చెప్పినప్పటికీ ఈ అన్వయంతోనే దానికి పరిపూర్ణత అనేది కుదురుతుందన్నమాట. తరువాత శ్లోకపాదం కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక అని. ఈ శ్లోకపాదం అంతా కూడా ఒకటే నామం. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ, కామేశ్వరాస్త్రము చేత నిర్దగ్ధ దహించి వేసినటువంటి సభండాసుర శూన్యక పట్టణంతో కలిపి భండాసురుణ్ణి కామేశ్వరాస్త్రంతో దహించిన తల్లి అని అర్థం. ఈ కథాభాగం కూడా అయిపోయింది మనకి. ఇక్కడ కూడా భాస్కరాయల వారు చెప్పేటువంటి ప్రధానమైన అంశాలు తీసుకున్నాం. ఇది
మూలమైనటువంటి విషయం. అంటే కథలో కూడా ప్రకారంగా చూసినా కూడా మూల దైత్యుడైనటువంటి ఆ భండాసురుణ్ణి అతని యొక్క పట్టణంతో సహా సంహరించేశారు అమ్మవారు. అంటే అసలు ప్రయోజనం అన్నమాట. అలాగే సాధన పరంగా కూడా మూల అవిద్యనంతా నాశనం చేసి ఆత్మతత్వంగా జీవుణ్ణి మిగల్చడం ఇక్కడ పరమ ఉద్దేశ్యం. ఇక్కడ ఇది ఈ భాషను చూస్తే మనం కామేశ్వరస్య ఇదస్త్రం తంత్ మహాపాశుపతాత అస్త్రాదపి అధికం. ఈ కామేశ్వరాస్త్రము మహాపాశుపతం కంటే అధికము అని చెప్తూ తస్య అగ్నినా నిర్దగ్ధం భండాసురేణ సహితం శూన్యకాఖ్యం. అటువంటి కామేశ్వరాస్త్రము చేత ఈ శూన్యక పట్టణంతో సహా భండాసురుడు సంహరించబడ్డాడు, దహించి వేయబడ్డాడు అని చెప్తూ బ్రహ్మాండే ఈ విధంగా ఉందని బ్రహ్మాండ పురాణంలో నిన్న మనం చెప్పుకున్న కథాభాగం అంతా కూడా ఇక్కడ సూచించారనమాట భాస్కర్ రాయల వారు. మొత్తం శూన్యక పట్టణంతో సహా మొత్తం ఆవిడ సంహరించేశారు. ఇప్పుడు ఇక్కడ తత్వానికి వస్తే యద్వా ఆత్మ ఆఖ్య దేవతాయా జీవదశాయామేవ సాయుధ్యముక్తిం ప్రాప్తస్య అని ఇక్కడ చెప్పుకుంటూ వస్తూ ఈ తత్వం చెప్పారన్నమాట. ఏమనంటే శూన్యక ఇది పదస్య దగ్ధ పటాభాస ద్వైత భానం అర్థ. శూన్యకం అనే పదం చేత ద్వైత భానం అంటే రెండుగా అనిపించుట, ద్వైత భావమే అర్థము అని చెప్తున్నారు. మరి భండాసురుడు ఎవడంటే భండాసురో ద్వైత భానకరో జీవ. అటువంటి ద్వైత భావం కలిగిన జీవుడు అంటే ఆ జీవభావానికి భండాసురుడు అని పేరు. ఆ ద్వైత భానం శూన్యకం అని అర్థం అన్నమాట. ఇప్పుడు జీవ భావ సహితస్య శూన్యభావస్య చిదాగ్నిన అపగమే అంటే ఇప్పుడు ఈ కామేశ్వరాస్త్రం ఏంటంటే కామేశ్వరుడు అంటే పరబ్రహ్మ అయిన సదాశివుడు అని చెప్పుకున్నాం. ఆయన యొక్క జ్ఞానమే ఇక్కడ చిదగ్ని. ఇక్కడ చిదగ్ని అంటే ఈ కామేశ్వర అస్త్రంతో వచ్చేటువంటి అగ్ని. చిత్ అంటే జ్ఞానం అని అర్థం. ఈ చిత్ అనే జ్ఞానంతో ఆ జీవభావం అలాగే ఆ శూన్యభావం పోవడమే ఇక్కడ భండాసుడి యొక్క సంహారం అని చెప్పేసి ఈ విధంగా అన్వయించి చెప్తున్నారు. చిన్మాత్రం అవశిష్యత ఇది సిద్ధ్యతి. ఈ విధంగా ఆ జీవభావము ద్వైత భావము పోగానే చిన్మాత్రం చిత్తు మాత్రమే మిగులుతుంది, అమ్మవారు మాత్రమే జయించినట్లుగా. ఈ విధంగా ఈ అంశాలను కూడా అన్వయించారు. ప్రధాన విషయం కాబట్టి చెప్పుకున్నాం. తరువాత శ్లోకపాదం లేదా నామం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థిత వైభవ అని. బ్రహ్మ ఉపేంద్ర మహేంద్రాది దేవ సంస్థిత వైభవ అంటే బ్రహ్మ, ఉపేంద్ర అంటే విష్ణుమూర్తి, మహేంద్ర అంటే ఇంద్రుడు మొదలైనటువంటి దేవతల చేత స్తోత్రించబడిన తల్లి అని అర్థం అనమాట. ఈ నామానికి అర్థం కూడా కథతోనే అన్వయం ఉంది. ఇక్కడ చూస్తే ఏవం అంటే ఇప్పుడు భండాసుర వధ అయిపోయిన తర్వాత అనమాట. దేవకార్యం కృత్వా తదంతే సంతుష్టై దేవై పునః స్తుత ఇత్యాహ. అమ్మవారు ఎప్పుడైతే భండాసురుణ్ణి సంహరించారో ఆవిడ మళ్ళీ శ్రీమన్నగరం వైపు వచ్చారని చెప్పుకున్నాం. అలా వచ్చినటువంటి అమ్మవారిని సంతోషించినటువంటి దేవతలు ఎవరెవరు? బ్రహ్మ, విష్ణుమూర్తి, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు అమ్మవారిని స్తోత్రించారనమాట. ఈ స్తోత్రం కూడా చాలా గొప్పది. మొదట్లో వచ్చినటువంటి స్తోత్రం ఎంత గొప్పదో ఈ స్తోత్రం కూడా అంతే గొప్పదన్నమాట. నమో నమస్తే జగదేకనాథే, నమో నమ శ్రీ త్రిపురాభిధానే, నమో నమో భండ మహాసురగ్ని, నమోస్తు కామేశ్వరి వామకేసి అని ఈ విధంగా వస్తుంది స్తోత్రం. ఇటువంటి గొప్ప స్తోత్రం చేశారనమాట. ఆ స్తోత్రం ముఖ్యమే, ఈ స్తోత్రం ముఖ్యమే, ఈ రెండు స్తోత్రాలు కూడా. అందుకే అది ఒక నామంలో చెప్పారు, ఇది ఒక నామంలో చెప్పారు. రహస్య నామాలను చెప్పబడిన నామాల్లో ఇలా రెండు ప్రధానమైన స్తోత్రాల్ని, ఇవి ప్రధానం కాబట్టి ఈ రెండు కూడా రెండు ప్రత్యేక నామాల్లో చెప్పడం. అక్కడేమో దేవర్షి గణ సంగాత స్తూయమానాత్మ వైభవ, ఇక్కడేమో అంటే యుద్ధం అయిపోయాక భండాసురుడిని సంహరించాక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ అని. ఈ విధంగా ఈ నామానికి అర్థం
దేవతల చేత స్తోత్రించబడిన తల్లి అని. తరువాత శ్లోకపాదం లేదా నామం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అని. ఈ నామానికి అర్థం కూడా కథ యొక్క అనువర్తనమే. ముందర అర్థం చూద్దాం. హర నేత్ర అగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. హరుడు అంటే శివుడు యొక్క నేత్రాగ్ని కంటి మంటలలో సందగ్ధ దహించబడినటువంటి కామ సంజీవన మన్మథుడి యొక్క సంజీవన మళ్ళీ బ్రతకడానికి ఔషధి మూలిక వంటిది అని. అంటే శివుడి కంటి మంటలలో చనిపోయినటువంటి మన్మథుణ్ణి తిరిగి బ్రతికించిన తల్లి అని అర్థం అనమాట. ఈ విషయం ఎక్కడ ఉందంటే అక్కడే స్తోత్రం అయిపోయాక దేవతలందరూ ఒకసారి ఈ విషయం పూర్వ జరిగిన గాథ చెప్పి మన్మథుడిని బ్రతికించమని కోరగా రతీదేవి కూడా దుఃఖపడుతుంది. ఆ సందర్భంలో అమ్మవారు తతః కటాక్షాదుత్పన్న స్మయమాన ముఖాంబుజ పూర్వదేహాధిక రుచి మన్మథో మదమేదురః సచ కందర్ప వీరోపి నమస్కృత్య మహేశ్వరీం విజ్ఞాపయదిదం వాక్యం భక్తి నిర్భర మానసః అని. అప్పుడు అమ్మవారు తన యొక్క కటాక్షాదుత్పన్న అమ్మవారి యొక్క చూపు నుంచి మన్మథుని బ్రతికించారనమాట. కామాక్షి ఆవిడ కటాక్షాదుత్పన్న స్మయమాన ముఖాంబుజ. ఆవిడ యొక్క కటాక్షం నుంచి చూపు నుంచి నవ్వుతున్నటువంటి మన్మథుడు మళ్ళీ ఆవిర్భవించాడనమాట. పూర్వదేహ అధిక రుచి, పూర్వం ఉన్నటువంటి దేహానికన్నా గొప్ప కాంతి కలిగినటువంటి వాడు. నిజానికి ఇప్పుడు వచ్చినటువంటి ఆయన అనంగుడు, అంటే ఆయనకి దేహం లేకుండా బ్రతికించిందనమాట ఆవిడ. ఆ వచ్చినటువంటి ఆయన అమ్మవారికి నమస్కరించాడనమాట భక్తిపూర్వకంగా. ఆవిడ తిరిగి బ్రతికించిన తల్లి కాబట్టి. ఇప్పుడు వచ్చినటువంటి ఆ మన్మథుడి యొక్క పేరు అనంగుడు అని. అనంగుడు అని ఎందుకన్నారంటే దేహం లేదు కాబట్టి. ఈ విషయం ఈ నామంలో ఉన్నటువంటి భాస్కరాయల వారి భాషలోని తత్వాలు రేపు చెప్పుకున్నాం. స్వస్తి.